నమస్తే, నేను మీ వెంకట్. ఈషా ఫౌండేషన్ ఈ పేరు వింటే మనకి మంచిగా తలపాగా చుట్టుకొని ఇట్లా గడ్డం పెంచుకుని పైన మంచి షాల్ కానీ కాస్ట్యూమ్స్, స్పిరిచువల్ గురు, ఒక మంచి ఇది ఒక పాజిటివ్ వైపు ఉన్నటువంటి ఒక ఆకారం మనకు కనపడుతుంది. ఆయనే సద్గురు జగ్గి వాసుదేవ్. ఈషా ఫౌండేషన్ పేరుతో ఆయన కోయంబత్తూరులో పెద్ద ఆశ్రమాన్ని స్థాపించారు. అట్లాగే అమెరికాలో కూడా చాలా పెద్ద ఆశ్రమం ఉంది. ఇక శివరాత్రి రోజు మరి జాగారం నిర్వహించడం కానీ అది లైవ్ ఇవ్వడం, దేశంలోని ప్రపంచంలో సహజ సిద్ధంగా ప్రతిభావంతులైన కళాకారులను కూడా గుర్తించి వాళ్ళందరికీ అక్కడ మరి ఆ కార్యక్రమంలో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్, పాటలు పాడటము, వివిధ రంగాల్లో ప్రముఖులైన వాళ్ళకి అక్కడ ఆ వేదికగా కూడా మనకి వాళ్ళందరినీ వాళ్ళ ప్రతిభని మనకి చూపిస్తుండడం, అలాగే మరి ఆ స్పిరిచువల్ ఇదిలో కూడా మోడర్న్ మిస్టిక్ గురువుగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు. అట్లనే సేవ్ ద సాయిల్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద మరి ప్రపంచ దేశాల అన్నిటికి కూడా మట్టిని రక్షించుకోవటం యొక్క ఆవశ్యకతని ఆయన వందల దేశాలకి, అంటే ఆల్మోస్ట్ మన యుఎన్ లో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలకు కూడా ఆయన తిరిగి ఒక రకమైన ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక ఉద్యమం లాగా దాన్ని తీసుకొచ్చిన ఇది కూడా ఉంది ఆయనకి. అట్లా మరి ఇక కోయంబత్తూరులో ఆర్గానిక్ ఫుడ్ ఫార్మింగ్ అవన్నీ చేస్తూ ఇదంతా అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒకేసారి అక్కడ ఆశ్రమంలోకి 150 మంది పోలీసులు వెళ్ళి ఆడ తనిఖీలు నిర్వహించడం జరిగింది మద్రాసులో. కోయంబత్తూరు అంటే అటు కేరళకి చెన్నైకి ఒక సరిహద్దులో అది ఇదిగా ఉంటుంది. అక్కడ మనకి ఏంటి సద్గురువుకి ఏమైంది, ఈ మధ్యన ఆయనకి బ్రెయిన్ కూడా ఆపరేషన్ జరిగింది మొన్న, అంటే ఈ శివరాత్రి అయిన తర్వాత జరిగింది. ఆయన ఇది తీసుకుంటా ఉన్నారు. సడన్ గా ఇది వార్తల్లో ఇప్పుడు మీడియాలో ఒకేసారి మరి అంత పేరున్న మంచి పాజిటివ్ పేరున్నటువంటి ఆశ్రమంలోకి ఇలా 150 మంది పోలీసులు వెళ్ళి 3 డీసీపీల ఆధ్వర్యంలో తనిఖీలు, ఆడ పబ్లిక్ అదే అక్కడ ఉన్న భక్తుల ఒపీనియన్లు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారిగా స్టన్ అయింది ప్రపంచం అంతా. ఏంటనేది కనుక చూసినట్లయితే, కామరాజ్ గారని రిటైర్డ్ ప్రొఫెసరు హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఆయన ఏమని, ఆయనకి 2 కూతుర్లంట. ఆ 2 కూతుర్లు అక్కడ కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో వాళ్ళు అక్కడ వాళ్ళ జాయిన్ అయినప్పుడే వాళ్ళ వయసు దాదాపు 25 ఏళ్ళ పైగా ఉందంట. మరి అప్పటి వరకు కూడా వాళ్ళు వివాహం చేసుకోలేదట. వాళ్ళిద్దరూ అక్కడ జాయిన్ అయ్యి ఆ తర్వాత గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు యోగా టీచర్స్ గా, యోగా ట్రైనీస్ గా, అదే ఇన్స్ట్రక్టర్స్ గా అక్కడ ఉన్నారంట. మరి ఇప్పుడు వీళ్ళు పెద్ద వయసు అయిపోయింది, అంటే తన బిడ్డలకి ఉంటే వాళ్ళ స్త్రీలని బ్రహ్మచర్యులుగా అక్కడే ఉండిపోమని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు అనేది ఆ 2 అమ్మాయిల తండ్రి అయినటువంటి కామరాజు గారు వేసిన పిటిషన్ లో వేసినటువంటి వాక్యం అది, ఆయన ఫిర్యాదు అది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎందుకు ఇట్లా బలవంతాన మహిళలు అక్కడికి వచ్చిన వాళ్ళని బ్రహ్మచారిని, ఇప్పుడు అబ్బాయి అయితే బ్రహ్మచారి అంటాం, అమ్మాయి అయితే బ్రహ్మచారిని, వాళ్ళని అట్లా మౌళ్ళు చేస్తున్నారా బ్రెయిన్ వాష్ చేసి అనేది అక్కడ కోర్టు చూడమని మరి ఇదంతా కూడా చేసింది. వెంటనే తమిళనాడు ప్రభుత్వం అక్కడ మరి పోలీసులను పంపించి 150 మంది పోలీసులని 3 డీసీపీలు పంపించి అవన్నీ కూడా చేస్తా ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇదే జగ్గి వాసుదేవ్ తన కూతురికి మంచిగా వివాహం చేసి మరి ఆమెకి మంచి కుటుంబ జీవితం అది ఆమె లీడ్ చేస్తా ఉన్నారు. మరి ఇతరుల పిల్లల్ని తన ఆశ్రమంలోకి వస్తే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని అక్కడే ఉండిపోయేలాగా చేయడం ఏమిటి అనేది ఇప్పుడు బయట నుంచి కొంతమంది, ఈ కామరాజు అనే ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన భార్య, మేము వృద్ధులం అయిపోయాము, మా పిల్లలు వివాహం చేసుకోకపోవడం వలన, వాళ్ళు అక్కడే ఉండిపోవడం వలన ఈ రోజున మాకు ఆధారం లేదు, సపోర్టింగ్ ఇది అనేది ఏమి లేకుండా పోయి మేము మానసికంగా ఇదైపోతున్నాము అనేది అదొకటి.
ఆరోపణ జగ్గి వాసుదేవ్ పైన. ఇంకోటి తన బిడ్డనేమో మంచిగా కుటుంబ జీవితం వచ్చేలాగా పెళ్లి చేసి పంపించుకున్నాడు, అంతా మంచిగా ఉంది. ఇప్పుడు మా అమ్మాయిలనేమో అక్కడికి వెళ్తే వాళ్ళని ఇదేలాగా చేశారు అని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, 25 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళారని చెప్పి తెలుస్తా ఉంది. గత 10 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నారు, అంటే దాదాపు 35-40 వయసుకి దగ్గరలో ఉన్నారు. ఇంకా వాళ్ళు మరి ఇంకా మ్యారేజ్ మీద వాటి మీద వాళ్ళకి ఏం ఆసక్తి ఉంటుంది. అయితే కోర్టు మరి ఇప్పుడు మద్రాసు హైకోర్టు ఈ విషయంలో ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళేం మైనర్లు కాదు, వాళ్ళు కూడా మా ఇష్టపూర్వకంగానే మేము ఇక్కడ ఉంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అనేది మనకు తెలుస్తా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో మరి తండ్రిగా పాపం మనకు చూస్తే అర్థమవుతుంది. 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడబిడ్డలు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని ఉంటే అల్లుళ్ళు మనమరాళ్ళు ఒక సైకలాజికల్ గా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మీ కూతురుని అల్లుడిని తెచ్చుకోవటమా, లేదంటే వీళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఉండడమా, ఒక సైకలాజికల్ గా ఒక మెంటల్ గా ఒక బాండింగ్ అనేది ఉండేది, ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉండేది అనేది మనకు అర్థమవుతా ఉంది. కానీ అవకాశం లేకుండా పోయింది. అట్లా అని చెప్పి ఈషా ఫౌండేషన్ సద్గురు గారు వాళ్ళని అంటే ఇట్లా రండి అని చెప్పి బలవంతాన వాళ్ళని మార్చేశారా అనేది అయితే ఏం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళేమి పసిపిల్లలు కాదు, వాళ్ళ ఆశ్రమానికి అక్కడ చూద్దామని వెళ్ళినప్పటికే 25 ఏళ్ళు యోగా టీచ్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళి అట్లనే వాళ్ళకి అక్కడ వాతావరణం నచ్చింది, ఇంక ఈ జీవితం బాగుంది అని అనుకున్నారు. వాళ్ళు స్పిరిచువల్ లైన్ లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతుంది. కుటుంబ జీవితాన్ని వదిలే అవసరం లేదు, ఇక ఈ జీవితాన్ని ఇట్లా పరుల సేవకే ఈషా ఫౌండేషన్ ద్వారా చేద్దామని ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతా ఉంది. మరి ఇప్పుడు ఇది ఫైనల్ గా ఇటు చూస్తే అయితే కామరాజ్ తండ్రి పిటిషన్ అదంతా గమనిస్తే చాలా ఎమోషనల్ గా కనపడుతుంది. మరి అటువైపు వాళ్ళ వెర్షన్ కరెక్ట్ గానే ఉంది. మరి ఎందుకంటే చిన్నపిల్లలు కాదు ఇక్కడ వాళ్ళిద్దరు కూడా, 2 ఆడబిడ్డలు. కామరాజ్ గారి రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ గారి 2 కూతుళ్ళు, వాళ్ళు చాలా వయసు ఉంది, ఇప్పుడు 40 ఏళ్ళు దాకా వాళ్ళకి ఏజ్ గ్రూప్ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు కోర్టు ఎంటర్ అయ్యి ఏ విధమైన తీర్పు ఇస్తుంది జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్, మరి ఈ ఇద్దరు ఎవరైతే పిటిషనర్ కేసు వేశాడో కామరాజ్ ఆయన గారి విషయంలో, ఆయన కూతుళ్ళ విషయంలో ఇప్పుడు జగ్గి వాసుదేవ్ని తప్పుపడుతుందా? ఏమయ్యా నీ కూతుర్ని ఏమో అట్లా చేసుకొని నువ్వు కుటుంబ జీవితం ఇచ్చేసావు, మరి ఎదుటి వాళ్ళ ఆడబిడ్డల్ని నువ్వు ఇట్లా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఇక్కడ ఉండిపోయేలాగా వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేయడం ఏంటి అని గట్టిగా ప్రశ్నించి మరి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెబుతుందా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ఇదే జరిగింది అక్కడ, అంతకు మించి ఏం లేదు, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఒక మీడియా అంటే కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ విషయం మీదే కొంత డీప్ గా ఇది జరుగుతూ ఉంది. సో కోర్టు తీర్పు కోసం సోమవారం లోపు అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అంతా రిపోర్ట్ రావాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు, మద్రాసు హైకోర్టు. సో ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది, వాళ్ళు సమాచారం సేకరిస్తా ఉన్నారు. మరి ఏంటి రియాలిటీ అనేది బయటకు వస్తుంది. ఓవరాల్ గా ఈ కామరాజ్ గారు పిటిషనర్లు మరి ఆయన కూతుళ్ళ విషయంలో జగ్గి వాసుదేవ్ గారి మీద ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ కి సంబంధించి కోర్టు ఎలా స్పందిస్తుంది, ఏ విధమైన తీర్పిస్తుంది అనేది సర్వత్రా ఇప్పుడు ఆసక్తిగా ఉంది.